హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. మనోహరమైన శిల్పాలు, కుడ్య చిత్రాలు నెలకొన్న గుహలున్న అజంతా ఎల్లోరాలు మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీనగర్ అంటే ఒకప్పటి ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది, క్రీస్తు శకం 8వ శతాబ్దికి మధ్యకాలంలో వీటిని వినియోగించారని ఒక అభిప్రాయం. అజంతా గుహలు ఔరంగాబాద్కి 104 కిలోమీటర్ల దూరంలో గుర్రపునాడ ఆకారంలో గల పెద్ద రాయిలో తొలచబడ్డాయి. ఇక్కడ 30 గుహలు ఉన్నాయి. వీటిలో కొన్ని చైత్య గృహాలు, మిగిలినవి విహారాలు, నివాస స్థలాలు. ఈ గుహల్లోని శిల్పాలు, కుడ్య చిత్రాలు కాలగర్భంలో కలిసిపోయిన ఒకానొక అద్భుత గాథకి ప్రతీకలని చెప్పచ్చు. పేడ, తౌడు, బంకమట్టి కలిపి రాతిపై పూసి చప్టాలా చేసి దానిపై పల్చని సున్నపు పొర పూత వేసి అప్పుడు కుంచుతో రేఖాచిత్రం గీసి రంగులద్దేవారు. పసుపు మట్టి, ఎర్రరంగు మట్టి, పచ్చని రాళ్ళు వంటి పదార్థాలను మెత్తని పొడిలా చేసి ద్రావకంలా చేసి చిత్రాల రంగులకి వాడేవారు. రకరకాల కుంచెలు వాడి షేడింగ్ చేసి అందంగా చూపేవారట. వీటిల్లో ఎక్కువగా బుద్ధుని జీవితగాథలు, జాతక కథలు చిత్రీకరించారు. వాటితో పాటు సామాన్య ప్రజల రకరకాల భంగిమలు చూడొచ్చు. నగిషీ డిజైన్లు, ఆభరణాలు, దుస్తులు, పువ్వులు, లతలు, చెట్లు, జంతువులు, పక్షులు, ఎగురుతున్న దేవతలు మొదలైనవి చిత్రించబడ్డాయి. గోడలు చూశాక తల పైకెత్తితే పైకప్పుపై అద్భుత చిత్రాలు చూడొచ్చు. వీటిలో 1, 2, 16, 17 మరియు 26 గుహలు సీనియర్ సిటిజన్లు కొద్దిపాటి మెట్లు నడకతో చేరుకొని చూడొచ్చు. అన్ని గుహల్లోనూ గల అపురూప చిత్రాలు, కళాఖండాల గురించి ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపించారు. 16వ గుహలో గల ది డయింగ్ ప్రిన్సెస్ చిత్రం వేదన, భావోద్రిక్తత కల కథను ఎంతో ఆర్ద్రంగా తెలియచేస్తుంది. ఫ్లారెంటైన్లు ఎంతో బాగా చిత్రీకరణ చేయగలరేమో, వెనీషియన్లు చక్కని వర్ణాలు పూయగలరేమో కానీ ఇంత బాగా భావాభివ్యక్తి మాత్రం చేయలేరని జే గ్రిఫిత్స్ ప్రశంసించాడు. అఖండమైన కళాత్మక విలువలు గలవి, శిల్పులకై గొప్ప నిధి అంటూ వీటిని వర్ణించారు. బౌద్ధ, బ్రాహ్మణ, జైన మతానికి చెందిన గుహలు ఎల్లోరాలో చూడొచ్చు. ఇవి ఔరంగాబాద్కి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ గల 34 గుహల్లో 12 బౌద్ధ మతానికి, 17 హిందూ మతానికి, 5 జైన మతానికి సంబంధించిన గుహలు. బౌద్ధ గుహలు ప్రాచీనమైనవే అంటారు. ఈ గుహల్లో 5, 10, 15, 16, 21, 29, 32 ప్రముఖమైనవి. బౌద్ధ గుహల్లో ఇక్కడ కూడా విహారాలు, చైత్యాలు, నివాస సముదాయాలు ఉంటాయి. 10వ గుహలో ఎక్కువగా నగిషీలు, చుట్టూ గ్యాలరీలు, చూడటానికి బాగుంటుంది. దీన్ని విశ్వకర్మ గుహ అంటారు. 11, 12 గుహలు 3 అంతస్తుల పెద్ద కట్టడాలు. 15వ గుహ చేరడానికి చాలా మెట్లెక్కాలి. ఇందులో శివుడు, పార్వతి వివిధ రూపాల్లో చెక్కారు. 16వ గుహ అపర కైలాసంగా పిలువబడుతున్న కైలాసనాథ దేవాలయం. 8వ శతాబ్దికి చెందిన ఈ కైలాసనాథ దేవాలయం రాష్ట్రకూట రాజైన మొదటి కృష్ణుడిచే నిర్మించబడింది. ఏకశిలలో పైనుంచి దిగువకు చెక్కుతూ శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక విజయస్తంభం, పెద్ద ఏనుగు శిల్పం, శివపార్వతులు, విష్ణుమూర్తి విభిన్న రూపాలు, కైలాసాన్ని వణికిస్తున్న రావణుడు, గజలక్ష్మి, పెద్ద నంది విగ్రహం, ధ్వజస్తంభం వర్ణించనలవ కాని శిల్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇక జైన గుహల విషయానికి వస్తే 30వ గుహని ఛోటా కైలాస్ అని పిలుస్తారు. 31వ గుహలో జైన తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. 32వ గుహని ఇంద్రసభ అంటారు. ఇందులో ముఖద్వారం దగ్గర రాతి ఏనుగు, మహావీరుని విగ్రహం, నగిషీలు చెక్కిన స్తంభాలు గల పెద్ద మందిరం చూడొచ్చు. సునిశితమైన పనితరం ఇక్కడ ప్రత్యేకత. The temple of Kailasa at Ellora is not only the most stupendous single work of art executed in India, but as an example of rock architecture, it is unrivaled అని పెర్సీ బ్రౌన్ ప్రశంసించాడు. మానవుడి మనస్సు, హృదయం, ఆలోచన
ఏకీకృతమైతేనే ఇంతటి అద్భుతాన్ని సృష్టించడం సాధ్యమవుతుంది. శాతవాహనులు, గుప్తులు, వాకాటకులు, రాష్ట్రకూటులు ఇలా ఎందరో రాజులు ప్రేరణ ప్రోత్సాహంతో అత్యంత వైభవోపేతమైన కట్టడాలు మనకి లభించాయి. ఈ కళాఖండాల గురించి ఎంత వర్ణించినా ఇంకా ఎంతో మిగిలిపోతుంది. ఎవరికి వారు స్వయంగా సందర్శించి అనుభూతి చెందాలి. ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపు పొందిన ఈ 2 అజంతా ఎల్లోరాలు భారతీయ వాస్తుశిల్పులు, చిత్రకారుల గొప్పదనాన్ని శతాబ్దాల తర్వాత కూడా ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. అనేక మంది దేశ విదేశీ పర్యాటకులు వీటిని సందర్శిస్తున్నారు. అజంతా సోమవారం, ఎల్లోరా మంగళవారం మూసివేస్తారు. ఎల్లోరాలో ఈ వెహికల్స్ ఉండడంతో గుహలు చూడడానికి సౌకర్యంగా ఉంటుంది. అజంతా గుహలు కొన్నింటిని చూడాలంటే ఎత్తైన రాతిమెట్లు ఎక్కాల్సి దిగాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక శాఖ వారు ఇక్కడ రోప్వే సౌకర్యం, ఎస్కలేటర్లు కల్పిస్తే మరింత ఎక్కువ మంది సందర్శించేందుకు వీలవుతుంది. తద్వారా పర్యాటక శాఖకి మంచి ఆదాయం కూడా లభిస్తుంది. ఏప్రిల్ 28, 1819లో జాన్ స్మిత్ అనే బ్రిటిష్ ఉద్యోగి పులివేట నిమిత్తం ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా అజంతా గుహల్ని కనుక్కున్నాడు. లేదంటే ఇంతటి అపురూప కళాఖండాలు దట్టమైన అడవిలో కప్పబడి ఉండేవి. ఏమైనప్పటికీ రాళ్లల్లో చెక్కిన రమణీయ శిల్పాలు, గుహ గోడలపై వేసిన అద్భుత చిత్రాలు, 100 ఏళ్లుగా దేశ విదేశీయులను అలరిస్తున్న, ఆనందం ఆదాయం కలిగిస్తున్న అజంతా ఎల్లోరాలు మన వారసత్వ చిహ్నాలు. అజరామరులు ఆ శిల్పులు, చిత్రకారులు. వారికి ఇవే మన వందనాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.